आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। పని లేదు అనే మనస్తాపానికి గురి అయ్యాను నేను మొత్తం. పని లేదు లేదు అంటున్నారు. మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఫస్ట్ నుండి ఉంటున్నారు. పని లేదు. మమ్మీ బీడీ చేసుకుంటే ఆయన ఇన్ని రోజుల నుంచి ఇక అమ్మ కూడా చాలా కావట్లేదు, అమ్మ కూడా పడుతున్నారు. ఇక అట్లా అనేసి పరిస్థితి కాలేదు, అసలు మొత్తానికి పరిస్థితి కాలేదు. రెంట్కి ఉండే వాళ్ళు కూడా లేరు. అమ్మ ఒకతే బీడీ చేసుకుంటే ఇప్పుడు బతకాలి. అప్పులు ఉన్నాయి ఏమన్నా? అప్పులు అంటే ఇక ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, కట్టేటి చిన్న చిన్న కట్టేటి అప్పులుగా ఉన్నాయి ఇంట్లో. కాకపోతే ఇప్పుడు ఇంట్లో మగ మనిషి ఎవరు లేరు కదా. ఎన్ని రోజులు అంటే ఆయన పని చేసి ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడు పెద్ద దిక్కు కోల్పోయారు మీరు. ఇప్పుడు ఆయన కూడా లేడు కదా. ఇప్పుడు అమ్మ ఒక్కతే ఎట్లా బతకాలి? అట్లా పెద్ద దిక్కు కోల్పోయారు ఇప్పుడు మీరు. పని లేదు, అప్పులు ఉన్నాయి. ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మ ఒక్క చేసుకుంటే పని లేక ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు అయిపోయింది. 4 నెలలు వస్తుంది, ఏం పని లేదు. ఏమీ లేదు. అక్కడ పోతే అక్కడ 2 రోజులు, ఇక్కడికి పోతే ఇక్కడ 2 రోజులు, అంతే. 2 రోజులు అయిపోయాక మళ్ళీ రాపోవాలి. లేదు పని అసలు. అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చిండు, అవి నడిచినాయి. చీరలు ఇచ్చినప్పుడు కష్టం అనేది తెలియలేదు, ఎందుకంటే చాలా వర్క్ ఉండేది, వర్క్ చేసుకుని చేతిలో పైసా ఉండేది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పనులు నడవట్లేదు, మొత్తానికే నడవట్లేదు. ఎక్కడైనా వెళ్తుంటే కూడా ఇప్పుడు నడవట్లేదు, బంద్ ఉంది, తర్వాత రండి అంటున్నారు. అసలు ఈ మంత్స్ 4-5 మంత్స్ నుండి వర్క్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వర్క్ లేదు అని చెప్తున్నారు. వర్క్ లేదని చెప్తున్నారు రైట్, కానీ ఎట్లా బతకాలి? కష్టం చేసుకుంటేనే బతకాలి, కానీ కష్టంకే ఇప్పుడు కష్టం చేయనీకే పని లేదు. ఎట్లా బతుకుతాం? ఇప్పుడు ఆమె ఒక్కటి, ఆమెకి ఇప్పుడు ఏదన్నా సాయం చేయాలన్నా కానీ ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు. అసలు ఇప్పుడు చనిపోయిండు, ఈ పర్సన్ చనిపోయిండు అని కూడా ఇంతవరకు ఎవరు రాలేరు. అమ్మ మీకు అప్పులు ఉన్నాయా, మరి ఎవరైనా కట్టగలుగుతారా, ఇంట్లున్నారా అని కూడా ఎవరు ఆదుకొని కూడా రాలేరు. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు రాలేదు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే వచ్చి మందలించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి కూడా సరే ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పటి నుండి మరి ఇక్కడ ఎందుకు అయింది ఎవ్వరు కూడా రాలేరు. న్యూస్ రిపోర్టర్సే రాలేరు. నేతన్న బీమా లేదా? నేతన్న బీమా ఉంది, వస్తుంది అంటున్నారు, కానీ ఎవ్వరు రాలేరు. ఈ ఫామ్స్ నింపాలి, ఆ ఫామ్స్ నింపాలి అని ఎవ్వరు రాలేరు అని వెళ్ళిరు, అంతే. వస్తుంది అని చెప్పేసి వెళ్ళినారు. ఇంతవరకు ఏ ఫామ్స్ చెప్పలేరు. మరి ఇది చేస్తే ఇది వస్తుంది అని కూడా చెప్పలేరు. ఆడ పోస్ట్ మార్టం చేసే కాడ అన్నారంట, వస్తుంది అమ్మ మీకు నేతన్న బీమా అన్నారట, తప్పించి ఇంతవరకు ఏం లేదు. వర్క్ చేసుకుందామంటే లేదు సార్. ఇప్పుడు బతకనీకి ఎట్లా మరి? మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తేనే కదా బతకడానికి. ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏం కట్టుడు బాగా ఉంది, లేక పని లేకనే ఫీల్ చేసుకొని బతుకుతాము. ఐసుత లేదు, ఇప్పుడు చేసేంత ఒక్క లేదు. మాకు అప్పులు అయ్యి అని మనసుగా ఏమనుకున్నారో ఏమో తెలియదు. ఆయన చెప్పకుండా పని చేసుకున్నారు. రేపు అయ్యింది. మీకు కట్టుకునే బాధ్యత చుట్ట లేదు మా దగ్గర. ఇక్కడ మా అమ్మ పాప ఎన్నో చనిపోయారు అని మా దగ్గర ఉంచుకుంటారు. అసలు బతకలేదు. నేనే ఆయన కాకుండా పిల్లలు చుట్టవలేదు, వస్తుంది.